నమస్తే అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ అందరి ఏంది ఇలా స్పెషల్ వచ్చినట్టున్నది, ఏ కమ్మలు పట్టుకుని వచ్చిండు అని చెప్పి అనుకోవచ్చు మిత్రులారా. మీరు అనుకోవడంలో తప్పలేదు. ఎందుకు అంటే కాటారం సబ్ డివిజన్లో కొత్తగా ముఠ, అంటే కొత్త ముఠ కాదు, అది ఆల్రెడీ ఇంతకుముందు చేసుకుంటూ రన్ అవుతుంది. ఒక ముఠ తయారైంది. ఏంటిదంటే అది చాలామంది దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. కొంచెం షేర్ చేస్తే నలుగురికి ఉపయోగపడే వార్త ఇది. ముఖ్యంగా నిరుద్యోగులు దీన్ని షేర్ చేయాలి. నిరుద్యోగులకు పోయే వరకు షేర్ చేయాలి. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళ చేతుల్లో మీరు ఇంకోసారి మోసం పోవద్దు దయచేసి. ఎందుకు అంటున్నా అంటే కాటారం సబ్ డివిజన్లో ఫౌండేషన్ల పేరుతోటి జెడ్పిహెచ్ఎస్ హై స్కూళ్ళలో, ఎంపీబీఎస్ హై స్కూళ్ళలో, ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ఫీల్డ్ అసిస్టెంటు, అటెండరు, కంప్యూటర్ ఆపరేటరు 3 జాబ్స్ వేకెన్సీ ఉన్నాయని చెప్పి ఒక ముఠ ఒక్కొక్కరి దగ్గర నుండి, ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర నుండి కమ్సే కమ్ ఎంత లేదన్నా 2,50,000 రూపాయలు వసూలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కొన్ని ఆధారాలు కూడా సేకరించింది జీనియస్ గ్లోబల్. అదేవిధంగా కొన్ని ఆధారాలు కావాలి. ఎందుకంటే ఈ ఆధారాలు చాలా తక్కువ అనిపిస్తుంది నాకు వాళ్ళను బయటికి తేవడానికి. ఇంకా ఆధారాలు కావాలి నాకు. ఈ ఆధారాలతోటి నేను ప్రజెంట్ వార్త పెట్టలేను. ఎందుకు అంటే ఒక మనిషిని నిందించాలి అంటే, ఆయన తప్పు చేసిండు అని చెప్పాలి అంటే పక్కడబందిగా కొన్ని ఆధారాలు కావాలి. నా దగ్గర అయితే కొన్ని ఆధారాలు ఉన్నాయి. కొన్ని ఆధారాలు తీసుకొచ్చి ఎవరైతే నష్టపోయిన బాధితులు ఉన్నారో వాళ్ళను స్టూడియోలో నిలబెట్టి ఫోటోలు చూపెట్టి ఇది వాళ్ళు పంపిన ట్రాన్సాక్షన్ ఐడి నుంచి మొదలుకుంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలిసిర్రు, ఎలా కలిసిర్రు విత్ ఫోటోలతో సహా మొత్తం మీకు నేను బట్టబయలు చేసి ఎవడైతే ఇంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరిని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తాను. ప్రత్యేకించి ఎవరైతే మోసపోయారో వాళ్ళను స్టూడియోలో పిలిపించి, ఎంతమంది బాధితులు ఉన్నారో అంతమంది బాధితులను స్టూడియోలోకి పిలిపించి లైవ్లో ఆధారాలు చూపెట్టుకుంటా మొత్తం ప్రజానికానికి తెలిసే విధంగా చేయడమే ఈ జీనియస్ గ్లోబల్ లక్ష్యం. ఇంకొక నిరుద్యోగి వీళ్ళ చేతుల పైసలు పెట్టి మోసపోవద్దన్నది ఈ జీనియస్ గ్లోబల్ లక్ష్యం. ఇందులో ప్రధానంగా ఒక కమిటీ లెక్క ఏర్పాటైనరట. చాలామంది ఉన్నారట. ఇందులో పెద్ద పెద్ద బడా నాయకులే ఉన్నారట. కొంతమంది మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం. మొత్తానికైతే వీళ్ళు ఎక్కడ కలిసిరు, ఏడ ఫోటోలు తీసుకున్నారు, ఏడ పైసలు తీసుకున్నారు, ఫోన్పే ఎన్ని కొట్టారు, ఎవరికి ఎన్ని కొట్టారు అన్న సంగతి మొత్తం ఆధారాలతో సహా ఈ ముందు పెడుతుంది జీనియస్ గ్లోబల్.